అనంతపురం జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం అర్ధరాత్రి వరకు కురిసిన వర్షపాతం జిల్లా వ్యాప్తంగా 1651.2 మిల్లీమీటర్లుగా నమోదైనట్లు జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి ఒకరు తెలిపారు. అయితే జిల్లాలోని గార్లదిన్న మండలంలో అత్యధికంగా 126 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో బ్రహ్మసముద్రం 71.4, ఎల్లనూరు 70.8 మిల్లీమీటర్లు, పామిడి 65.4 మిల్లీమీటర్లు, బుక్కరాయ సముద్రం 59 మిల్లీమీటర్లు, రాప్తాడు 57.8 మిల్లీమీటర్లు, గుత్తి 55.6 మిల్లీమీటర్లు, పుట్లూరు 54.8 మిల్లీమీటర్లు, రాయదుర్గం 54.2 మిల్లీమీటర్లు, పెద్దబడుగురు 52.4 మిల్లీమీటర్లు, తాడిపత్రి 50.4 మిల్లీమీటర్లు, ఆత్మకూరు 47.2 మిల్లీమీటర్లు, విడపనకాలు 43.6 మిల్లీమీటర్లు, అనంతపురం 42.2 మిల్లీమీటర్లు, గుంతకల్ 42.2 మిల్లీమీటర్లు, సెట్టూరు మండలంలో 40.6, కుందిర్పులో 40.5 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. ఇక గార్లదిన్న మండల వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి మండలంలో అనేక చోట్ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మండల వ్యాప్తంగా రైతులు సాగు చేసిన బొప్పాయి, బీర, కాకరతో పాటు అనేక కాయగూరల పంటలు పూర్తిగా ఈ భారీ వర్షానికి నేలమట్టమయ్యాయి. కావున ప్రభుత్వం వెంటనే తమకు నష్టపరిహారాన్ని చెల్లించి ఆదుకోవాలని ఈ సందర్భంగా రైతులు ప్రభుత్వాన్ని, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీకి మొరపెట్టుకుంటున్నారు.